నమస్తే. వార్తలకు స్వాగతం. వరంగల్ జిల్లాలో నేరగాళ్లకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదంటూ వరంగల్ పోలీసులు వినూత్న చర్యకు శ్రీకారం చుట్టారు. రౌడీ షీటర్ల గుండెల్లో వణుకు పుట్టేలా కనీ విని ఎరగని రీతిలో రోడ్డుపై కవాతు నిర్వహించారు. మండుటెండలో రౌడీ షీటర్లను నడిపించుకుంటూ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వరంగల్ నగరంలో పోలీసులు రౌడీమూకల ఆటకట్టించేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. అజాం జాహీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది వినూత్న చర్య చేపట్టారు. ఏజే మిల్స్ కాలనీ ఠాణా పరిధిలోని రౌడీషీటర్లందరినీ ఒకేతాటిపైకి తెచ్చిన పోలీసులు వారిని ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. భగభగమండే మండుటెండను సైతం లెక్కచేయకుండా పోలీసులు ముందు నడుస్తుంటే వెనుక పోలీస్ కాన్వాయ్ వస్తుండగా మధ్యలో రౌడీషీటర్లతో మార్చ్ ఫాస్ట్ చేయించారు. ఈ దృశ్యాలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. రోడ్డుపై వెళ్తున్న ప్రజలంతా పోలీసుల యాక్షన్ చూసి అవాక్కయ్యారు. ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట రౌడీషీటర్లందరినీ హాజరుపరిచిన పోలీసులు వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇకపై నగరంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని సిఐ రమేష్ హెచ్చరించారు. పోలీసుల తీసుకున్న ఈ వినూత్న చర్యతో వరంగల్ రౌడీమూకలకు గట్టిగా వణుకు పుట్టినట్లయింది. ఇప్పుడు ఈరోజు మన మిల్స్ కాలనీ పరిధిలో ఉన్న వరంగల్ కమిషనరేట్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 34 మంది రౌడీ షీటర్లను ఎంఆర్ఓ గారి ముందు ఎగ్జిక్యూటివ్ తహసీల్దార్ ముందు మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక సంవత్సరానికి గాను ₹1,00,000 గుడ్ బిహేవియర్ కోసం మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి వీళ్ళు ఎటువంటి గొడవలకు పోమని, గొడవలు వద్దు, కుటుంబమే వద్దు అని చెప్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ముందు ప్లస్ పోలీస్ ముందు మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే బైండ్ ఓవర్ కావడం జరిగింది. వాళ్ళు ఇప్పటి నుంచి ఎటువంటి గొడవలకు పోరని అనుకుంటున్నాం. ఒకవేళ వెళ్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. డెఫినెట్లీ ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ అయింది. ఎవరైనా రౌడీ ఇంకా ముందు ఎటువంటి గొడవల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని పీడియాకి ఇన్వాల్వ్ చేస్తే గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళే కాదు ఇంకెవరైనా సరే గొడవ పెట్టుకోవాలనుకోవడం, పబ్లిక్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతీసే కార్యక్రమం చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ అయితే వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తే పీడియా కూడా మీడియా ముఖ్యంగా వాళ్ళ ఎంతమంది మొత్తం ఇప్పుడు 34 మెంబర్స్ మనం బైండ్ అవుట్ చేయడం జరిగింది. అందులో ఇంకా 6 మెంబర్స్ జైల్లో ఉన్నారు. ఒక 7 మెంబర్స్ ముందు ట్రాన్స్ఫర్ అయిపోయింది. టోటల్గా మనకు 34 మెంబర్స్ ఇప్పుడు మనం బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకొక 6 నుంచి 8 మంది వేరే వేరే ఊళ్ళల్లో హైదరాబాద్ అటు ఇటు ఉన్నారు. వాళ్ళని కూడా మంచి బిహేవియర్తో ఉంటారని అనుకుంటున్నాం. వాళ్ళని కూడా పిలిచి ఒకసారి వెరిఫై చేసి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తాం. పొలిటికల్గా పవర్ ఉండడం వల్ల వాళ్ళు అక్కడికి రాకుండా, స్టేషన్కి రాకుండా, ఏదైనా పిలిచినప్పుడు కూడా రాకుండా చేస్తున్నారు అనేది ఒక అది ఉంది ఆరోపణ. మన దగ్గర ఇంతవరకు అటువంటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పిలిస్తే రాకపోవడం అనే వ్యవస్థ అయితే లేదు. పిలిచిన ప్రతిసారి ఖచ్చితంగా వస్తున్నారు. ఒకరిద్దరు రాకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి విజిట్ చేస్తున్నాం. డైలీ ఒక 2 ఎస్ఐ గారు ఉంటారు. రోజు కాల్ టీ 7 ఆఫీసర్, నైట్ ఆఫీసర్, రోజు 2 రౌడీ షీటర్ని చెక్ చేస్తూ ఉంటారు. లేని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడైనా పనిచేస్తున్నారా, వేరే అవుట్ ఆఫ్ ద డిస్టిక్ హైదరాబాద్ ఇంకెక్కడైనా పనిచేస్తే వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉంటున్నారు. మనం అంటే ఇన్ఫ్లుయెన్స్ తోటి పోలీస్ పిలిస్తే రాకపోవడం, పోలీస్ స్టేషన్ రాకపోవడం అనేది ఎటువంటి జరగదు.